100% మీ పరిస్థితులు బాగుపడ్డాయనో మీ సమస్యలు పరిష్కారం అయినాయనో నేను చెప్పను, కానీ కీలకమైన అంశాల పట్ల ఈ ప్రభుత్వం నిర్దిష్టంగా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆనాడు నష్టాలలో ఉన్న సంస్థ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినాక ఈ 11 నెలల్లో దాదాపుగా 115 కోట్ల మంది ఆడబిడ్డలు, మళ్ళొక్కసారి చెప్తున్న మీడియా మిత్రులకు, ఇప్పటి వరకు డిసెంబర్ 9, 2023 నుండి నవంబర్ 30 తారీఖు 2024 వరకు దాదాపుగా 11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దానికి సంబంధించి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఈరోజు రోడ్. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రవాణా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడంతో నష్టాలలో ఉన్న ఆర్టీసీ సంస్థ ఈరోజు లాభాలలో నడుస్తుంది. ఒకనాడు 50-60% కూడా బస్సుల్లో ప్రయాణికులు ఎక్కేవాళ్ళు కాదు. ఈరోజు 100 నుంచి 110% బస్సుల్లో రవాణా ఉపయోగించుకుంటుండ్రంటే ఎంతో ఓపికతో మా డ్రైవర్లు, మా కండక్టర్లు ప్రజలతో మమేకమై ప్రజలకు ఇబ్బంది జరగకుండా పని భారాన్ని మోసుకుంటూ ఈరోజు మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేసిండ్రు. ఇవాళ మహాలక్ష్మి పథకం మా ఆడబిడ్డలకు ఒకప్పుడు అమ్మగారింటికి వెళ్ళాలంటే ఇంటి ఆయన బస్సు కిరాయి ఇవ్వాలి, ఆలయం సందర్శించుకోవాలంటే ఇంటి ఆయన అనుమతి ఇవ్వాలి. ఇవాళ ఇంటి ఆయన రూపాయి ఇవ్వకపోయినా ఆయన అక్కడ పని మీద పోతే మా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్ ఎక్కి అమ్మగారింటికి పోయి అమ్మని చూసి ఆ పక్కనే ఆలయంలో పోయి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటి ఆయన వచ్చే లోపల ఇంటికి వచ్చేటట్టు ఈరోజు ఈ మహాలక్ష్మి పథకం ఉపయోగపడుతుంది. మా అక్కలు నవ్వుతున్నారు, నిజమే చెప్తున్నాడు మా తమ్ముడని. నేను చూస్తుంటే కదా, మాట్లాడుతుంటే కదా అందరితోటి, ఒక్కొక్క మహిళకు ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్న, ఉద్యోగం చేసే ఆడబిడ్డలకు, చదువుకోవడానికి వెళ్ళే ఆడబిడ్డలకు 5,000 నుంచి 7,000 రూపాయలు రోజుకు యావరేజ్గా 35 నుంచి 40 రూపాయలు ఆడబిడ్డలకు సేవింగ్ వస్తుంది. ప్రతి నెల ఒక్క ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో బస్సు కిరాయిల పైసలు 5 నుంచి 7,000 రూపాయలు మిగులుతున్నాయంటే ఈరోజు ఆడబిడ్డలు సంవత్సరం తిరిగే లోపల 1,00,000 రూపాయలు ఆదా చేసుకుంటారు. ఇవాళ ఇంటి ఆయన చేతిలో 1,00,000 ఉంటే ఆయన సాయంత్రం అయితే బెల్ట్ షాపులు ఇస్తాడు. కానీ మా ఆడబిడ్డల దగ్గర 1,00,000 ఉంటే వాళ్ళ బిడ్డల్ని బడికి పంపించి మంచి చదువులు చెప్పించి ఈ రాష్ట్ర ప్రయోజకులుగా బిడ్డల్ని తీర్చిదిద్దుతున్నారు. పండగ వస్తే ఆడబిడ్డకు బట్టలు పెట్టాలన్న ఆలోచన ఈ సేవింగ్స్తో చేస్తున్నారు. ఇంటి కిరాయి కొంచెం మంచిగా ఉండాలి, పండుగ వస్తే బాగా చేసుకోవాలని ఈ 5 నుంచి 7,000 రూపాయలు ప్రతి నెల మా వాళ్ళకి ఏదైతే మిగులుతున్నాయో ఈరోజు ఆ రకంగా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉపయోగపడుతున్నాయి.